సిస్టర్ చూపించడం జరిగింది. వాటి మీద ప్రవీణ్ బ్రదర్ సిస్టర్ వారి డీపీ కూడా ఉంది. నేను వారి దగ్గర నుంచే నంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు నాకు వినుకొండలో మీటింగ్ ఉండడం వల్ల నేను 1 గంట ఆ టైంకి నేను ఇంటికి వచ్చి మీటింగ్కి బయలుదేరి వెళ్ళాను. వినుకొండ ప్రాంతం వెళ్ళాను కానీ మనసు నిండా కలవరము, బాధ, వేదన. ఒక గొప్ప దైవజనుని మరి తెలుగు క్రైస్తవ ప్రపంచం కోల్పోయిందని, వారితో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా వారి కుటుంబ విషయంలో ఎంతో వేదన పడ్డాం. బ్లెస్సీ వెస్లీ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. బ్లెస్సీ వెస్లీ గారి నిబద్ధత ఎంత గొప్పది అంటే, మేము ఆ రోజు ఆ డెడ్ బాడీ అక్కడ రాజమండ్రి హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉన్నప్పుడు, ఆ వ్యాన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చూశాను కానీ వారు చూడలేకపోయారు. ఆ గాయం, ముఖం మీద ఉన్న ఆ గాయాన్ని చూసి నేను చూడలేనండి అని దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చాలామంది దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. నేను అక్కడ ఏదో చిన్న బల్ల ఉంటే దాని మీద కూర్చుని, నాన్న నువ్వు కూడా కూర్చో అంటే నేను కూర్చోనండి అని 3 గంటలు నిలబడి ఉన్నారు. అంటే ఒక దైవ సేవకుని యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, సరే నేను కూర్చోనండి, మీరు కూర్చొని పర్వాలేదు, నేను నిలబడే ఉంటాను. 3 గంటలు ఆమె అక్కడ నిలబడి అంత గౌరవాన్ని, అంత ప్రేమను సేవకుల కుటుంబం పట్ల చూపిస్తే, ఈ రోజున ఇలాంటి భయంకరమైన, నిరాధారమైన, క్రూరమైన, ఒక మాట చెప్పాలంటే వెరీ క్రూయల్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా. అంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు ఈ విషయం మీద మమ్మల్ని లాగి మళ్ళా దీన్ని యూట్యూబ్లో సెన్సేషన్ చేయాలనే ఆలోచన ఎవరికుందో, దుష్టబుద్ధి, ప్రపంచం చాలా దరిద్రంగా చెడిపోయిందనే మాట మాకు తెలుసు. కానీ మరీ ఇంత దరిద్రంగా, మరీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించే పరిస్థితులు. ఎవడో ఏదో అన్నాడని ఆ రాజుబోడి అన్న వాడు వీడియో చేసేసి ఫోటోలు చూపించి, ఫేక్ పాస్టర్ నీకు ఏం తెలుసు మా గురించి, నువ్వు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా, నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అడుగు ఏ స్టేట్లో అన్నా. అమెరికాలో 50 స్టేట్లు ఉంటాయి, మేము తిరగని స్టేట్ లేదు. ఇప్పటికి 40 సార్లు అమెరికా వచ్చాను నేను. ఏ స్టేట్లో అడుగు. వెస్లీ గారు కానీ, బ్లెస్సీ వెస్లీ వారి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ పరిచయం ఏంటి ముందు అడగాలి కదా. నువ్వు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి, నువ్వు ఒక ఐప్యాడ్ ఉందని చెప్పి, ఒక ఫోన్ ఉందని చెప్పి, ఒక ఛానల్ ఉందని చెప్పి నువ్వు చెప్పేసి బురదేసి వెళ్ళిపోతే నువ్వు తీసేసావు, నువ్వు డిలీట్ చేసేసి ఉండొచ్చు ఆ వీడియో. కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పట్టుకుని మా రెప్యుటేషన్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తాను. నేను చెబుతున్నా, ఏ ఒక్కరు, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మా పక్షాన ఉన్నాడు. మా రెప్యుటేషన్ కానీ, మా ఫ్యూచర్ని కానీ దెబ్బతీయాలని ప్రయత్నం చేసి ఏ ఒక్కరైనా సరే అతి తీవ్రమైన పరిణామాలు దేవుని దగ్గర వారు ఎదుర్కొంటారు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ మేము అంత బాధపడిపోయి కృంగిపోయే పరిస్థితి అయితే లేదు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్ మా మీద చేశారు కాబట్టి.